డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 3 విభాగాల పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిరుద్యోగులను ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. డిఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీంతో సచివాలయం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. 3 విభాగాల పోలీసులతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నిరుద్యోగులను ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి, డిఎస్సీని అయితే వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ సచివాలయం ముట్టడికి నిరుద్యోగులు పిలుపునిచ్చారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? డిఎస్సీని వాయిదా వేయాలి, అదేవిధంగా గ్రూప్ 1 సంబంధించి 1:100 నిష్పత్తిలో అభ్యర్థులు ఎంపిక చేయాలి, అదేవిధంగా గ్రూప్ 2, గ్రూప్ 3 ఇందులో పోస్టులను పెంచాలంటూ కూడా గత కొద్ది రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తున్నారు. ముఖ్యంగా అశోక్ నగర్ కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు సెక్రటరియట్ ముట్టడికి కూడా నిరుద్యోగులు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఉదయం నుంచి కూడా అరెస్టులు కొనసాగుతూ ఉన్నాయి. ముఖ్యంగా కొత్తపట్నం సెక్రటరియట్ ను కొంతమంది నేతలు ముట్టడించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులు రాజారాం యాదవ్ కూడా అక్కడ అరెస్టు చేశారు. ఉదయమే బీఆర్ఎస్ కి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగానికి సంబంధించినటువంటి ఉపాధ్యక్షుడు దుంగబాలను కూడా ఇంట్లో అరెస్ట్ చేశారని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. ఇట్లా ఎక్కడికక్కడికే అరెస్టులు అయితే కొనసాగుతున్నాయి. ఇప్పటికే ఏదో డిఎస్సీ వాయిదా వేయాలని ఇప్పటికీ చాలా సార్లు కూడా ఆందోళన కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాత్రి దిల్సుఖ్ నగర్ లో ఆందోళన చేశారు, అదేవిధంగా అశోక్ నగర్ లో ఆందోళన చేశారు. సిటీ సెంట్రల్ లైబ్రరీలో కూడా ఆందోళన కొనసాగిస్తూనే ఉన్నటువంటి క్రమంలోనే ఈ రోజు పుట్టడికి పిలిపించారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడికే పోలీసు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా సెక్రటరియట్ వద్ద భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినప్పటికీ నిరుద్యోగులు మాత్రం కంటిన్యూగా వస్తూనే ఉన్నారు, ముట్టడిస్తూనే ఉన్నారు. వాళ్ళందరినీ పోలీసులు అరెస్ట్ చేసుకెళ్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఈ నిరుద్యోగుల అంశం సంబంధించి రాష్ట్రంలో రాజకీయంగా పార్టీల మధ్య కూడా వివాదానికి కారణమైంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల దాడి కొనసాగుతుంది. ఒకవైపు నిరుద్యోగులకు బీఆర్ఎస్ పార్టీ కూడా మద్దతు ఇస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించిన విద్యార్థి విభాగాల నేతలతో పాటు అటు ఏఎస్ఎఫ్ సంబంధించినటువంటి నేతలు, అదేవిధంగా ఎస్ఎఫ్ఐ సంఘాలు, విద్యార్థి సంఘాల నేతలందరూ కూడా ఈ ముట్టడిలో భాగం అవుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ముట్టడికి వస్తున్నటువంటి వాళ్ళందరూ ఎక్కడికక్కడికి బ్యారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్నప్పటికీ కూడా వాళ్ళంతా కూడా తమ పోరాటాన్ని నిరసన అయితే వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికే పలు డిమాండ్లు అయితే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఆందోళన చేస్తున్న వాళ్ళు తమ మంత్రులను కలవాలి, మంత్రుల వద్దకు వచ్చి చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించినప్పటికీ కూడా ఇంకా మంత్రుల వైపు నుంచి ఏ మంత్రిని కలవాలనే క్లారిటీ లేకపోవడంతో నిరుద్యోగులంతా కూడా ఆందోళన చెందుతా ఉన్నారు. ముఖ్యంగా ఖచ్చితంగా ఈ నెల 18వ తారీఖు ఎగ్జామ్ ఉండబోతుంది కాబట్టి ఖచ్చితంగా వాయిదా వేయాలని పట్టుబడుతున్నారు. ఎందుకంటే ఈ షార్ట్ పీరియడ్ లో ఇన్ని ఎగ్జామ్స్ రాయడం ఇబ్బందికరం కాబట్టి ఖచ్చితంగా కొంత గ్యాప్ అయితే కొనసాగాలి, కొంత గ్యాప్ ఉండాలి, ఎగ్జామ్ టు ఎగ్జామ్ గ్యాప్ ఉండాలని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యంలోనే ఈ ఆందోళన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే పెద్ద ఎత్తున అరెస్ట్ అయితే కొనసాగుతున్నాయి. యామ్ని, థ్యాంక్ యూ.
వాయిదా